నిండు పౌర్ణమి రోజున చూడండి ఎంత వెలుగు ఉంటుంది. నిండు పౌర్ణమి రోజు ఎంత వెలుగు ఉంటుందో, అమావాస్య రోజు, నిండు అమావాస్య రోజు ఎంత చీకటి ఉంటుందో. దేవుడు మన జీవితం వెలుగుమయంగానే ఉండాలని కోరుకుంటున్నాడు. మన జీవితాన్ని వెన్నెలమయంగా మార్చాలనుకుంటున్నాడు. అది చీకటైనా సరే నీకు చీకటిగా ఉండదు, అది చీకటైనా సరే నీకు వెలుగుగానే ఉంటుంది. అర్థమైందా? అది శ్రమే అయితే అవ్వచ్చేమో, అది దుఃఖం అయితే అవ్వచ్చేమో, అది కష్టపరమైనటువంటి కష్టదినాలు అయితే అవ్వచ్చేమో, నీకు కష్టముగా ఉండదు, ఆ శ్రమగా ఉండదు, దుఃఖంగా ఉండదు. వాటిని ఆయన మహిమకరంగా మారుస్తాడు, వెలుగుమయంగా మార్చుతాడు. నీ సూర్యుడు ఇంకను అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు. ఒక్క మాటలో చెప్పాలంటే అదిగో, నీకు దుఃఖము అనే మాట రానివ్వడు. నీ ముఖము మీద ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేసి, ఏంటి దుఃఖము అనేది వినబడకుండా, ఒకవేళ దుఃఖం అనేది ఉంటే దాన్ని తుడిచివేసి సంతోషమయంగా ఆయన నిన్ను చెయ్యనుగాక.